నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో వాళ్ళ గవర్నమెంట్లో సుమారు 78,000 మంది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. అందులో బిలో 18 years కొంతమంది ఉన్నారు, తర్వాత మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్త్రీలు పురుషులు అయితే 78,000 మంది మిస్సింగ్ కేసెస్ ఉంటే కేవలం 34 మంది మాత్రమే 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యారు అని చెప్పి ఆవిడ పేర్కోవటం. అసలు మన అనిత హోంమంత్రి ఆవిడ ఏమిచ్చారు లేఖ, ఈవిడ దాన్ని ఎట్లా మలిచారు అనేది ఒకసారి లేఖను కనుక మనం చదివితే బోల్డ్ అంత క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు అంటూ కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు మొత్తం ఈ నేపథ్యం ఏంటి మేడం? ఇందులో ఏమిటి? ఎవరు పచ్చబద్దాలు అంటున్నారు, ఎవరు ఆడుతున్నారు? ఇక్కడ దీనికి కొంచెం మనము నేపథ్యంలోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఒకానొక సందర్భంగా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక టోర్నడో లాగా పవన్ కళ్యాణ్ వచ్చేసేసి ఏం చెప్పారంటే, నాకు కేంద్ర నిఘా సంస్థల ద్వారా నా చెవిలో ఒక విషయం చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది తప్పిపోయారని ఆయన చెప్పటం జరిగింది. సరే, అప్పుడు మేమందరం అన్నాం సహజంగా, అసలు కేంద్ర నిఘా వర్గాలు నీకేమి, అసలు నీ అర్హత ఏంటి నీకు చెప్పడానికి? ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్పాలి? మహా అయితే ప్రతిపక్షంలో ఉన్న, అంటే వాళ్ళు ఏదన్నా ప్రకటిస్తే ప్రతిపక్షం వాళ్ళన్నా అడుగుతారు. జనరల్గా జరిగేది అదే. ప్రతిపక్షం వాళ్ళు నిలదీస్తారు, ఏంటిది వచ్చింది, డేటా వచ్చింది ఏంటి అని. వాళ్ళు కాకుండా లేకుండా లేదు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాలి, ఏంటి మీ రాష్ట్రంలో ఎంతమంది తప్పిపోయారు, ఏంటి సంగతి అని చెప్పి మాట్లాడాలి. అయితే అది జరగలేదు, ఇది జరగలేదు. పవన్ కళ్యాణ్కి చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ కనీసం ఒక శాసనసభ్యుడు కూడా కాదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పారు అనేది మాలాంటి వాళ్ళకి వచ్చిన ధర్మ సందేహం. ఎందుకంటే ఏదైనా శంకులో బొస్తేనే తీర్థం అంటారు. ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారానే రావాలి. ఎవరు పడితే వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడితే కుదరదు. సరే, మేము ఆ విధంగా మాట్లాడితే అప్పుడు దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఎవరైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏం చేయాలి? అసలు ఇది వాస్తవం కాదు, మీరు చెప్పారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు. అసలు మీరు ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పారు ఆయనతోటి? మీరు చెప్తారని నేను అనుకోను, కానీ ఆయన వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇదంతా వచ్చి మీ మీద బురద జల్లినట్లు అవుతుంది. మీరు చెప్పారని చెప్తున్నాడు. అసలు అతను ఎవరు? మాకు తెలియని వార్తలు ఆయనకి ఎట్లా తెలిసినాయి? ఇది అసలు బ్యూరోక్రసీలో ఉన్నామా మనము? అంటే దీనికి ఒక ఏమంటారు, పైనుంచి కిందకి రావడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం జరగకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఇలాంటి లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఇది ఎంత దెబ్బతీస్తుంది? ఇప్పుడు మీకు నా మీద కోపం, నాకు మీ మీద కోపం వస్తుంది. అలాగే మీరు ఇలా చెప్పడం వల్ల ఏంటి అని చెప్పి నేను ప్రశ్నించాలా? నేను రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవంతో ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనే ఒక భయం మాకుంటుంది కదా. ఇట్లా మీరు వాళ్ళతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవాలి. అసలు మాకు ఇవ్వకుండా అతనికి ఎలా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనో ఏదైనా. అప్పుడు ఇవేమీ జరగలేదు మేడం, అస్సలు అడగలేదు వీళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, అది కూడా 34 కేసులు మాత్రమే. అయితే ఇది దీని వెనక బ్యాక్గ్రౌండ్. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో అని మనకు ఉంటుంది. ఆ క్రైమ్ బ్యూరో వాళ్ళు కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అప్పుడు 40,000 మంది మహిళలు తప్పిపోయారు, వాళ్ళల్లో అన్సాల్వ్డ్ కేసులు 6,000 ఏమో ఉన్నాయి అని చెప్పి ఒక 8-9 నెలల క్రితం ఎలక్షన్స్కి ముందు అదొక స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా మేము మాట్లాడితే ఎలాంటప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఒకళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2 లేడీస్ ఉన్నారు. మేకప్ తోటి సుచరిత గారు, తర్వాత తానేటి వనిత ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడరు,
పోనీ వాళ్ళు మాట్లాడలేని వాళ్ళ అవగాహన లేని వాళ్ళు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి అయినా అన్నీ తానే సమాధానం చెప్పలే, ఆయన సమాధానం చెప్పడు, ఎవరికి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, న్యూస్ ఎంతమంది చూస్తారు, ఆ చూసిన వాళ్ళు మాకు ఓటేస్తారనే నమ్మకం ఏంటి, మాకు ఓటేసే వాళ్ళు మమ్మల్ని ఎలాగూ నమ్ముతారు, ఇలాంటి గాలి వార్తలు నమ్మరు అనే ఒక ధీమాతోటి కనీసం దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంత నిజమే మన రాష్ట్రం మీద అభాండం వేశాడనే అనుకుందాం, అప్పుడు మీరు ఎదుర్కోవాలా అక్కర్లేదా, మీరెందుకు నిమ్మక నేరెత్తనట్టున్నారు, అయింది కదా. ఇప్పుడు ఇచ్చిన లెక్క ఏంటి అంటే హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక నివేదికని అసెంబ్లీకి ఇచ్చారు. అదేంటంటే టోటల్గా ఈ 5 సంవత్సరాల్లో 78,000 పైచిలుకు కేసులు, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాళ్ళల్లో పురుషులు, స్త్రీలు, 18 సంవత్సరాల లోపు మైనర్స్ ఉన్నారు అని చెప్పారు. ఎప్పుడైనా తప్పిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీలు, పిల్లలే ఉంటారు, పురుషులు చాలా తక్కువ తప్పిపోవడం, ఏదో అనారోగ్యం వల్ల ఇంటి అడ్రస్ మర్చిపోయి వెళ్ళేవాళ్ళు, లేదు అంటే లేదంటే ఎవరైనా చంపేస్తే గుర్తు తెలియని శవాల్ని ఒక 3 నెలల వరకు ఆచూకీ తెలియకపోతే హాస్పిటల్స్ వాళ్ళు దహన సంస్కారాలు చేస్తారు. అలాంటప్పుడు అసలు ఆచూకీ తెలిసే అవకాశమే ఉండదు. ఇట్లా పురుషులు చాలా నామినల్గా ఉంటారు, స్త్రీలు, పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే స్త్రీలు, పిల్లల్ని ఎక్కువగా మానవ అక్రమ రవాణాకి వాడతారు, ట్రాఫికింగ్ జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి. సరే, ఇప్పుడు ఈ తప్పిపోయిన ఈ 18 సంవత్సరాల లోపు వాళ్ళు, 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిస్సింగ్ కేసు అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక అత్తగారింట్లో గొడవలు ఏదైనా అవుతున్నాయి, భర్త మీద ఏదైనా కోపం వచ్చింది, ఆమె ఏం చేస్తుంది, ఈ హస్బెండ్కి నీ భయపెట్టాలి అని చెప్పి పుట్టింటికి వెళ్తుంది. వెళ్తూ సమాచారం ఇవ్వకుండా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాడికి భార్య ఏమైందో తెలుసుకోవాలి, వాడే భార్య విలువ ఏంటో వాడికే తెలియాలి అని, మా అమ్మాయి వచ్చేసింది ఏంటి బాబు అని చెప్పి, ఏంటి నాయనా ఏం ఘనకార్యం చేసావని అల్లుడిని అడక్కోకుండా ఏం చేస్తారు అంటే ఉంచేసుకుంటారు. పైగా వచ్చినా చెప్పరు, ఫోన్ చేస్తే కూడా చెప్పరు, ఆ అమ్మాయిని దాచిపెట్టేసేసి చెప్పరు, వాడిని 4 రోజులు ఏడిపిద్దాంలే అనుకుంటారు. ఈలోపు వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకైనా మంచిదని చెప్పి మేమేదో చంపేశామనే మాట ఎక్కడొస్తుందోనని చెప్పి వాళ్ళు వెళ్ళి మిస్సింగ్ కేసు పెడతారు. మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత ఇక 4 రోజులు పోయిన తర్వాత అలోపలోమని కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. సరే, ఈ సాల్వ్డ్ కేసు. ఇప్పుడు కొన్ని అన్సాల్వ్డ్ ఉంటాయి. ఏంటి, ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు వీళ్ళని, బాంబేలో అమ్మేయడానికో, లేకపోతే కలకత్తా వ్యభిచార గృహాలకు అమ్మటానికో, లేకపోతే దొంగ. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు దుబాయో వెళ్తాము అని అడుగుతారు, అడిగితే వీళ్ళు పంపించమంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒక దొంగ మార్గంలో వీళ్ళు దేశం దాటి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళని మనం మానవ అక్రమ రవాణానే అంటాం. అలా కేసులు కొన్ని. పోనీ ఇలా వెళ్ళిన వాళ్ళు కూడా ఎలా వెళ్ళారో తర్వాత తెలిసి ఆ మిస్సింగ్ కంప్లైంట్ క్లోజ్ అయిపోతుంటాయి. ఇట్లా ఇవన్నీ జరగ్గా ఒక 70 మాత్రం 80 అన్సాల్వ్డ్ అసలు అది రిపోర్ట్ చేశారు, ఏమి ఫలితం లేదు. 80 కేసులు మటుకు మొండి కేసులాగా అలా ఉండిపోయినాయి. దానికి ఈవిడ ఏం చెప్తుంది, ఈ 80 అని కూడా అనుకోకుండా రోజా అప్పుడు 40,000 మంది 30,000 మంది అని చెప్పి అబద్ధాలు చెప్పాడు అధికారం కోసం పవన్ కళ్యాణ్. ఇదిగో తప్పిపోయింది ఇంతమందే, అనిత కూడా అలాగే ఇచ్చింది చూడండి అని 34 గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు, మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు. ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు మీరు, ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు? మా కాలం అంతా స్వర్ణయుగం, ఏదో గుప్తుల స్వర్ణయుగం అని అంటారు కదా, గుప్తుల స్వర్ణయుగం మాది, మా కాలంలో ఏమీ జరగల, కావాలని పవన్ కళ్యాణ్ ఇలా కేంద్రం చెప్పిందని అబద్ధాలు చెప్పి మా పరిపాలన బాగాలేదని మా దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడు. అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పి ఉప ముఖ్యమంత్రి అయ్యావు, కానీ దీని అంతటికంటే ముందు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు ఏంటని మీరు మోడీని నిలదీయాలి. మీకు చేతనైతే కేంద్ర నిఘా వర్గాలను అడగాలి. మీరు ఏంటిది ప్రోటోకాల్ లేదా, అసలు పవన్ కళ్యాణ్కి ఏ ఉద్దేశంతో ఇచ్చారు?
అక్కడ మోడీని మాట్లాడిచ్చే దమ్ము ధైర్యం లేదు మీకు, ఎందుకంటే మీకు కేసులు ఉన్నాయి కదా, మీ అధినాయకుడి కేసులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవసరమైతే మీ మీద కూడా ఏమైనా వస్తాయేమోనని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా చెంబు తెప్పల దాచిపెట్టుకున్నట్టు అన్ని ప్రశ్నించాల్సినవి కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు ఇది నిజంగా చాలా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మన రాష్ట్రం గౌరవానికి సంబంధించిన విషయం. అంటే ఏం మీకు ఆంధ్రప్రదేశ్ అంత చీప్గా కనిపిస్తుందా? అదే గుజరాత్లో కూడా 70,000 మంది తప్పారు 5 ఏళ్ల కాలంలో. ఏం గుజరాత్ గురించి మాట్లాడుకోకుండా మా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడారు అని చెప్పి అడగాలి కదా. ఆ రోజు అడగకోకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద పడేడిస్తే ఏమొస్తుంది మీకు? ఇది కేవలం ప్రభుత్వాల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే. ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగుంటే ఇంతమంది తప్పిపోరు. అసలు ఏంటి మన పరిస్థితులు ఇలా ఎందుకున్నాయని మీరు ఆ రోజు ఆలోచించినట్లయితే ఇలా ఉండేది కాదు. అసలు కనీసము దానికి సమాధానం చెప్పాలని కూడా అనుకోలేదు వాళ్ళు. సమాధానం కూడా చెప్పలా. మాకేంటి నవ్విపోదురుగాక అన్నట్లు అయితే అయిందిలే, గెలిచేది మేమేగా, మేము 30 ఏళ్ళు పరిపాలించడానికి వచ్చామనే ధీమాతో మీరు ఎవరికి సమాధానం చెప్పలా. కానీ ఆ రోజు మీరు మోడీని ప్రశ్నించున్నట్లయితే రంగేంటో తేలిపోయేది. ఇప్పుడు కాదు కదా, అంతా అయిపోయాక ఇప్పుడు మాట్లాడి ఏమొస్తుంది? అది కూడా లెక్కలు మార్చి మళ్ళీ మాట్లాడటం, లెక్కలు మార్చి చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. చాలా ఆశ్చర్యం కాదు, వాళ్ళు తత్వమే, వాళ్ళ తత్వమే అంత మసిపూసి మారేడికాయ చేయటంలో వాళ్ళ తర్వాత ఎవరైనా సరే. అందుకని చెప్పి ఇంకా ఎందుకు వీళ్ళు అసలేని ప్రణాళికలు వేస్తున్నారో అర్థం కావట్లేదు. దొరికిపోతున్నారు. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, నమస్తే.